డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం. ఈ వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వల్ల క్లైమేట్ చేంజ్ అనేది దేనికి దారితీస్తుంది అంటే వెదర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ హరికేన్స్ అంటాం, తుఫానులు, ఫ్లడ్స్ వరదలు, అట్లాగే రైజింగ్ సీ లెవెల్స్ సముద్ర మట్టాలు పెరగడం, దానివల్ల సునామీలు లాంటివి రావడం, ఇవన్నీ దేని కారణంగా వస్తాయి అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్లే, ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అయిపోవడం వల్లనే, ఈ గ్లోబల్ ఎమిషన్ వల్లనే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దీనివల్ల ఈ ప్రభావం అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ప్రజలు స్థానభ్రంశానికి గురవుతారనమాట, డిస్ప్లేస్మెంట్కి గురవుతారు. అంటే ఆ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. దీన్నే స్థానభ్రంశం అంటారు. ఎగ్జాంపుల్, వార్ లెడ్ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రెఫ్యూజీస్. రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అని. వార్ లెడ్ అంటే దీనికి ప్రజెంట్ ఫామ్ వచ్చేసి లీడ్ అనమాట, దారి తీయడం. ఇక్కడ లెడ్ అన్నాము కాబట్టి దారి తీసింది. యుద్ధం శరణార్థుల స్థానభ్రంశానికి దారి తీసింది.